సినీ నటుడు మంచు మోహన్ బాబు కుమార్తె నటి లక్ష్మి ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణం ప్రక్రియలో పారదర్శకత లోపించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. తన బ్యాగు తనిఖీ చేసే సమయంలో ఎయిర్లైన్స్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారంటూ సహకరించలేదని ఆమె ఆరోపించింది. ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది తీరును తప్పుబడుతూ ఆమె ట్వీట్ చేశారు. గోవా పర్యటనలో తనకు ఎదురైన అసౌకర్యాన్ని ట్విట్టర్ వేదికగా తన అసంతృప్తిని, ఆందోళనను తీవ్రంగా వ్యక్తం చేశారు. లక్ష్మి తన ట్వీట్ లో ఇలా పేర్కొంది. ఇది ఇండిగో 6E ద్వారా జరుగుతున్న వేధింపు. ఇన్నిసార్లు అడిగినప్పుడు నా కళ్ళెదుటే నా బ్యాగుకు సెక్యూరిటీ బ్యాగు పెట్టలేదు. ఒకవేళ నా బ్యాగులో ఏదైనా వస్తువు పోతే ఇండిగో బాధ్యత తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు. తన విమానయాన సంస్థ ఇలా ప్రస్తావించడం ఎంత వరకు సమంజసం అని ఆమె ప్రశ్నించింది. తనిఖీ సమయంలో ఎయిర్లైన్స్ సిబ్బంది చేసిన జాప్యం కారణంగా తోటి ప్రయాణికుల్లో ఒకరు తమ బ్యాగును వదిలేయాల్సి వచ్చిందని లక్ష్మి పేర్కొన్నారు. తన బ్యాగును తనిఖీ చేసేందుకు పక్కకు లాగిన సిబ్బంది దానిని స్వయంగా తెరవడానికి లక్ష్మికి అనుమతించలేదు. తామే బ్యాగులో తెరుస్తామని, లేదంటే గోవాలో వదిలేస్తామని సిబ్బంది బెదిరించారని ఆమె ఆరోపించారు. ఈ సంఘటనలపై లక్ష్మి వరుస ట్వీట్లు చేస్తూ తన అసహనాన్ని, ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లైట్ 6E585 లో జరిగిన ఈ ఘటన అత్యంత హాస్యాస్పదంగా ఉందని, సిబ్బంది ప్రవర్తన చాలా దురుసుగా ఉందని ఆమె విమర్శించారు. ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని, జరిగిన పొరపాటు బాధ్యత వహించాలని ఇండిగో ఎయిర్లైన్స్ ఆమె గట్టిగా కోరింది. లక్ష్మి చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ట్యాగ్ లేకపోవడం వల్ల బ్యాగులు తారుమారు అయ్యే అవకాశం ఉంది, లేదా వాటిలో నుంచి వస్తువులు పోయే ప్రమాదం కూడా ఉంది. లక్ష్మి తన బ్యాగుకు ట్యాగ్ వేయమని కోరినప్పుడు సిబ్బంది దానిని పట్టించుకోపోవడం వాటి నిర్లక్ష్యం నిదర్శనమని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇతర ప్రయాణికులు కూడా విమానాయ సంస్థల్లో తమకున్న అనుభవాలను పంచుకుంటూ లక్ష్మికి మద్దతు తెలిపారు. ఈ సంఘటన విమానాయ పరిశ్రమల్లో సేవల నాణ్యతను మెరుగుపరచవలసిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది. ప్రయాణికుల భద్రత, వారి వస్తువుల సంరక్షణ విమానాయ సంస్థల ప్రాథమిక బాధ్యత అని పలువురు అభిప్రాయపడ్డారు.